రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల వద్ద సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి దుర్గమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు వీరలక్ష్మిలు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, మన రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారు అని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదన్నారు. ఓ పక్కన ఎమ్మెల్యేలకు జీతాలు, అలవెన్స్లు పెంచుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వం చిరు ఉద్యోగులైన అంగన్వాడీలకు పెంచకపోవడం దారుణమని, అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం చేయాలి అని 2023 డిసెంబర్ 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు. ఆ సమ్మె ముగింపు సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము అని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జీతాలు పెంచకపోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని 2024 మార్చిలో అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేస్తామని జీవో నెంబర్ 8 ఇచ్చారని, కానీ నేటికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టం అమలు చేయడానికి గైడ్లైన్స్ రూపొందించలేదని, 2025 డిసెంబర్ తర్వాత కొంతమంది రిటైర్ అయ్యారు అని, రూరల్లో ఉన్న అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమ్మడం కావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్లలో రాజకీయ జోక్యం వలన అర్హులకు పెన్షన్లు కోల్పోతున్నారు అని, ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం ఇస్తున్న స్నాక్స్ ఆపివేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 124 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి అని కోరారు. ఈ దీక్షలో నాయకులు శ్రీదేవి, సూర్యకుమారి, వెంకటరత్నం, కె దుర్గా, జహ్రా, లక్ష్మీరత్నం, కుంతీదేవి, కె కనకదుర్గ ఇతర అంగన్వాడీలు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, అంగన్వాడీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, అంగన్వాడీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు జిందాబాద్ 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 వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, అంగన్వాడీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు, వేసవి సెలవుల జీవో ఇచ్చేంత వరకు. నా పేరు ఎం దుర్గమ్మ, రామచంద్రపురం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి. ఈరోజు 23, 24 ధర్నా నిర్వహించడం, రాష్ట్ర పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 42 రోజులు అంగన్వాడీ సుదీర్ఘకాలంగా సమ్మె చేస్తాం. 42 రోజుల్లో కూడా గత ప్రభుత్వం మినిట్ రాసిచ్చింది. మినిట్ ప్రకారంగా ఆ రోజు ప్రతి కూటమి ప్రభుత్వం ప్రతి టెంట్ దగ్గరికి వచ్చి మీ సమస్యలు మా ప్రభుత్వం మేము నగ్గితే మీ సమస్యలు పరిష్కరిస్తామనేసి చెప్పారు. కానీ ఇప్పుడు మేము ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అది పక్కనే పడేయడం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలనేసి ఇప్పటి వరకు మేము వేచి చూసాం. ఇప్పుడు ప్రభుత్వం స్పందన లేక మేము ధర్నాకు దిగవలసి వచ్చింది. అలాగే 26, 27 కూడా కలెక్టరేట్ దగ్గర ధర్నాలు ఉన్నాయి. అలాగే 2వ తారీఖున కూడా చెలో విజయవాడ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే జీతాలు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయండి, 26,000 మాకు జీతం పెంచండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయండి అనేసి మేము అడుగుతున్నాం. కానీ సంక్షేమ పథకాలు కూడా మాకు కట్ చేసేసారు. 11,500కి పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు లేవు. కాబట్టి ఎన్ని రోజులైనా సరే కానీ మా జీతం పెంచే వరకు కూడా మేము విజయవాడలో ఉండి మేము పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నా పేరు యు వీరలక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షురాలిని.
మేము రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ ఆఫీస్ ఎదురకుండా నిరవధిక దీక్ష చేయడం ప్రారంభించాము. అలాగే ఇవాళ రేపు కూడా ఇక్కడ ఈ దీక్షలో పాల్గొంటాము. అలాగే 26, 27 కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తాము. మేము గత ప్రభుత్వంలో చాలా పోరాటాలు చేశాము. 42 రోజులు కూడా మేము సమ్మెలో పాల్గొన్నాము. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సమస్యలన్నీ తీరుస్తారని ఆశతో ఎన్నాళ్ళు ఎదురు చూసాము. 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా గవర్నమెంట్ మా సమస్యలు ఏమి పట్టించుకోవట్లేదు, దేనికి కూడా స్పందించట్లేదు. కాబట్టి మేము మళ్ళీ ధర్నా చేయవలసిన అవసరం వచ్చింది. కాబట్టి మా సమస్యలు తీరే వరకు కూడా మేము ఈ పోరాటాలు సాగిస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు నూకల బలరాం, సిఐడి జిల్లా ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలందరూ కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చమని చెప్పని వీళ్ళందరూ కూడా రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి ఉన్నారు. ఆ సమ్మె దగ్గరికి, టెంటల దగ్గరికి, శిబిరాల దగ్గరికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం జనసేన అవనండి లేకపోతే టీడీపీ అవనండి వీళ్ళందరూ వచ్చి మీ యొక్క సమస్యను మేము పరిష్కరిస్తాము, మీ జీతాలు పెంచుతాము, మీ అన్ని న్యాయమైన డిమాండ్సే ఉన్నాయి, ఇవన్నీ మన ప్రభుత్వం రాగానే చేస్తామని చెప్పి అన్నారు. అప్పటి వీళ్ళందరూ నమ్మి మీకు ఓట్లు వేసి ఆ ప్రభుత్వాన్ని దించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం అంగన్వాడీలు ఎన్ని మెమోరాండాలు ఇచ్చినప్పటికీ వాటిని చెత్తపుట్లో వేస్తారే తప్ప వాళ్ళ యొక్క సమస్య కూడా పరిష్కరించలేదు. కానీ మేము హెచ్చరిస్తున్నాం, అంగన్వాడీలతో కానీ ఆశా వర్కర్లతో కానీ ఏదైనా స్కీమ్ వర్కర్లతో కనుక ఈ కూటమి ప్రభుత్వం పెట్టుకుంటే గత ప్రభుత్వానికి ఏదైతే శాస్తి జరిగిందో అదే పద్ధతిలో ఈ ప్రభుత్వానికి కూడా శాస్తి జరుగుద్దని చెప్పని మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళే నెరవేర్చాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళు అడిగేది ఏదైతే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల రాజకీయ వేధింపులు ఉన్నాయి, కొంతమంది తొలగిస్తామని చెప్తున్నారు, వాళ్ళ తాలూకున్న వాళ్ళు పెట్టుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఎండలు పెరిగిపోతున్నాయి. అన్ని స్కూల్స్ కూడా సెలవులు ఉంటాయి. కానీ చిన్న పిల్లలు ఉన్న ఈ యొక్క అంగన్వాడీ సెంటర్లకి ముయ్యకోకుండా తెరిపిస్తూ పిల్లల్ని ఫీడింగ్ ఇవ్వాలని చెప్పని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా జీవో తీసుకొచ్చి మే నెల మొత్తం అంతా కూడా అంగన్వాడీలు సెలవు ఉన్న జీవో తీసుకురావాల్సిందిగా, దాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాల్సిన ఫీడింగ్, లబ్ధిదారులకు ఫీడింగ్ అన్నది క్వాలిటీ ఉండలేదు, క్వాంటిటీ కూడా ఉండట్లేదు. రెండూ కూడా ఇచ్చి ప్రజలకు మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పని, లబ్ధిదారులకు మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.